ఇక మేము కార్ డెలివరీ తీసుకోగానే శ్రీశైలం అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఎగ్జాక్ట్‌గా మేమైతే శివరాత్రి రోజైతే తీసుకున్నామండి డెలివరీ. ఇంకా ఆ రోజైతే శ్రీశైలం వెళ్ళిపోయి, ఇంకా అక్కడే పూజ అయితే చేయించేసి ఒక 2 డేస్ అయితే స్పెండ్ చేసి వద్దామని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాం మేము. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే లగేజ్ మొత్తం సర్దేసుకొని బయలుదేరాము. అండ్ ఇక్కడ దారిలో అయితే డిన్నర్ అయితే చేసాం. ఈ హోటల్ అయితే చాలా బాగుందని జస్ట్ వీడియో అయితే తీశాను. ఎగ్జాక్ట్‌గా నాకు ప్లేస్ అయితే గుర్తులేదు. ఇక్కడ టోల్ గేట్ దగ్గర అనుకుంటా ఇది. ఆగాము. బాగుంది, చాలా బాగుంది. లోపలైతే ఫుడ్ అయితే ఏం అంత లేదు కానీ బట్ ఇది మొత్తం అయితే బాగా చేశారు. బయట కూడా చాలా బాగుంది. అండ్ మేమైతే ఇంకా ఆ రోజు నైట్ అయితే విజయవాడలో అయితే స్టే చేసాము. మా రిలేటివ్స్ ఉన్నారు. సో మేము ఎప్పుడు అటు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినా విజయవాడ అయితే కంపల్సరీ 1 డే అయితే స్టే చేస్తాము. ఇంకా మార్నింగ్ లేవగానే మేమైతే విజయవాడ నుంచి అయితే శ్రీశైలానికి స్టార్ట్ అయ్యాము. మేమంటే గుంటూరు నల్లపాడు, పేరేచెర్ల వాటి మీదుగా నర్సరావుపేట అట్లాగైతే వెళ్ళామండి శ్రీశైలానికి. ఇదైతే మా హస్బెండ్ చదువుకున్న స్కూల్ అంట, లయోలా పబ్లిక్ స్కూల్. రేపు కిడ్స్కి చూపించుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి జస్ట్ వీడియో క్లిప్ అయితే తీశాను. తను చదువుకున్నప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే వచ్చిందంట. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న స్కూల్సే అట్లా చూసి ఇట్లా చూడగానే చేంజ్ అయిపోతున్నాయి కదా. ఎప్పుడో చదువుకున్నది చాలా అయితే చేంజ్ అయిపోయింది. అండ్ శ్రీశైలం ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది మాకు. ట్విన్నీ అయితే వామిటింగ్ చేసేసుకుంటుంది ఘాట్ రోడ్లో. ఇంటికాడైతే చక్కగా ఆడుకుంటాడు. ఇదంతా ఘాట్ రోడ్డు, కొంచెం డేంజరస్గానే ఉంది ఇదైతే. చాలా చిన్నది, నాకు తెలిసైతే ఇది అరకు కంటే ఇంకా చిన్నదేనంట ఇదైతే ఘాట్ రోడ్డు. చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి. మా మరిది అయితే డ్రైవ్ చేస్తున్నారు ఇక్కడ. అయితే ఫ్రీగా అయితే వెళ్ళిపోయామండి కార్లో. అసలు ఇబ్బంది అయితే పడలేదు, చాలా ఫ్రీగా అయితే వెళ్ళిపోయాము. మా ఫ్యామిలీ అంతవరకే వెళ్ళామండి. మా ఫ్యామిలీ మొత్తం 6 మెంబర్స్ అయితే ఉన్నాం, పెద్దవాళ్ళము. అండ్ అక్కడ విజయవాడ నుంచి అయితే మా బ్రదర్ని కూడా జాయిన్ చేసుకొని వెళ్ళాము. టోటల్ 7 మెంబర్స్ అయితే మేము ట్రావెలింగ్ చేసాము విజయవాడ నుంచి శ్రీశైలానికి. అండ్ ఇది ఏదో చెప్పారండి నందిది. నాకైతే నేను ఒక్కసారి వెళ్ళాను. నాకు ఊహ తెలిసిన తర్వాత రీసెంట్గా వీళ్ళకి అన్నప్రాసన్న చేయడానికైతే వెళ్ళాను నేను అంతే. ఎప్పుడో చిన్నప్పుడైతే 8 ఇయర్స్ అట్లా ఉన్నప్పుడైతే ఒక్కసారి వెళ్ళాను. నేను పెద్ద శ్రీశైలంలో అన్ని ప్లేసెస్ అయితే చూడలేదు. బట్ ఇప్పుడు కూడా కుదరదో అయితే తెలీదు. పిల్లలు చిన్నపిల్లలు కదా. సో అది కాక ఎండ కూడా చాలా అంటే చాలా ఎక్కువ. మేమైతే ఎంటర్ అయ్యాము శ్రీశైలంలోకి. మాకు స్టార్టింగ్లో ఏమనిపించలేదు కానీ బట్ లోపలికి వెళ్ళాకైతే రూట్ తెలియలేదు. అంటే ఇక్కడ బ్యారికేడ్స్ కట్టేసి క్లోజ్ చేసేసారనమాట లోపలికి వెళ్ళనీయకుండా. సో మేమైతే చుట్టూ రౌండ్ అయితే తిరిగేసి వచ్చాము. ఆ రౌండ్ తిరిగి వచ్చేటప్పుడు ఉన్నారు బాబోయ్ జనము, అసలు ఎందుకులే పిచ్చగా ఉన్నారు. ఇంకా నేను అప్పుడు వీడియో తీయలేదు, దగ్గరకు వచ్చిన తర్వాత అయితే తీసాను. అసలు వీళ్ళు ఇంకా జస్ట్ శాంపిల్ అండి. అసలు డాబాల మీద ఎక్కడ పడితే అక్కడ మనుషులు నిలబడి ఉన్నారు. వీళ్ళు జస్ట్ శాంపిల్ అనమాట. చాలా తక్కువ వీళ్ళు నేను చూపించింది. వాళ్ళైతే అలా ఉన్నారు. నాకైతే భలే భయం వేసింది. ఇంతమందిలో మనం వెళ్ళడం అవసరమా అనిపించింది. బట్ ఒక్క నైట్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది అయితే పడ్డాము. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మాత్రం ఎంత ఫ్రీగా ఉందంటే నమ్మరనమాట, అలా ఉంది. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడైతే రూమ్స్ తీసుకొని ఉంటాము. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్నప్రాసన్నకి అక్కడే తీసుకున్నాము. బట్ ఈసారి అయితే మాకు రూమ్స్ అయితే దొరకలేదు, అక్కడ వేరే ప్లేస్లో అయితే దిగాము. ఇక నైట్ అయితే స్ట్రీట్ షాపింగ్ అని బయలుదేరామండి నేను మా అత్తోళ్ళు. ఇంకా చాలా అయితే పెట్టున్నాయి కానీ నాకు ఏం కొనుక్కోవాలో అర్థం కాలేదు. ఎందుకంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా. సో ఎప్పుడైనా నేను అట్రాక్ట్ అయ్యేది ఉంది బ్యాంగిల్స్కి మాత్రమే. వేసుకునేది తక్కువే కానీ కొనడానికి మాత్రం అన్నీ కొని ఉంచేస్తాను.
ఇంక ఇలాంటివన్నీ అయితే ఇంట్లో ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే ఇక్కడైతే మాత్రం టాటూ వేస్తున్నారండి. టాటూస్ వాళ్ళు మిషన్తో వేసేస్తున్నారు, మరి ఎట్లాగా ఆపరేట్ చేస్తున్నారో ఏమో కానీ ఇవి కూడా నాకు బాగా అనిపించాయి. చిన్న చిన్నవి ఇత్తడి సామాను. ఇదైతే మనం ధూపం వేసుకుంటాం కదా, అది సాంబ్రాణి. ఇంకా ఇవన్నీ వాచెస్ అనమాట. చాలా అయితే ఉన్నాయి వెరైటీస్ వాచెస్. లాస్ట్ టైం ఒక హ్యాండ్ బ్యాగ్ కాదు, జస్ట్ ఇది క్లచ్ లాగా అనమాట. నా ఫ్లిప్ 5కి సరిపోయేది. అప్పుడైతే నేను ఫ్లిప్ 3 యూస్ చేస్తున్నాను. ఆ ఫ్లిప్ 3 కరెక్ట్గా సరిపోద్ది. బట్ నేనేంటంటే ఉన్నాయి వాడు ఎక్కువ చెప్పాడు అనుకున్నాను, తర్వాత అనిపించింది వాడే చాలా రీజనబుల్గా చెప్పాడని చెప్పేసాను ఇక్కడ వైజాగ్ వచ్చిన తర్వాత అయితే. బట్ నాకు అలాంటిది ఇంకొకసారి అయితే ఎక్కడ కనిపించలేదు. చాలా బాగుంది. ఇక మొత్తం చూసుకుంటూ వెళ్తున్నాము. చెప్పాను కదా బ్యాంగిల్స్ అయితే కలర్ఫుల్గా ఉన్నాయి, వదిలిపెట్టబుద్ధి కాలేదు ఎక్కడ చూసినా కానీ. బట్ నేను లాస్ట్లో అయితే ఒక షాప్లో అయితే తీసుకున్నాను, అదైతే చాలా బాగుంది. అక్కడ డిజైన్స్ కూడా ఈ బొమ్మలు అయితే మాత్రం ఒక్కో ప్లేస్లో ఒక్కొక్క ప్రైస్ అయితే చెప్పారు. 100 రూపీస్ అట్లాగైతే ఉన్నాయి. వెరీ రీజనబుల్. బట్ నాకైతే కార్లో స్పేస్ లేదు అసలు, నేనైతే ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు. తీసుకున్నవి చాలా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాం అనమాట. మా అత్త వాళ్ళు వాళ్ళకి ఏం కావాలో అదైతే కొనుక్కున్నారు. రిలేటివ్స్కి కూడా తీసుకున్నారు వాళ్ళు. సో నేను బ్యాంగిల్స్ ఒకటి మాత్రమే తీసుకున్నా. చిన్నోడికి టాయ్స్ తీసుకున్నాను, 1-2. అండ్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఏంటంటే అక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు షాప్స్. చాలా షాప్స్ అయితే కట్టడానికి అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం గుంటలు తవ్వేసి అయితే ఉంది. అన్ని బొమ్మలు అయితే మాత్రం పిచ్చగా ఉన్నాయి. ఈ చిన్న చిన్న శివలింగాలు అయితే చాలా బాగున్నాయి. సాధారణంగా శివలింగాలు ఇంట్లో పెట్టకూడదు అంటారు. మాకు తెలిసిన వాళ్ళైతే ఇంట్లో శివలింగాలు అయితే పెట్టకూడదని చెప్పేసి అన్నారు. మేమైతే అంతకుముందు మా డాడీ పాపం తీసుకొని వచ్చాడు కానీ కాశీ నుండి గుడి దగ్గర అయితే పెట్టేశామండి. కానీ నేను తర్వాత చాలామంది ఇళ్ళల్లో అయితే చూశాను పెట్టుకొని పూజలు అయితే చేస్తే ఎవరి నమ్మకం వాళ్ళది కదా. నాకైతే వేరే వాళ్ళు ఎవరో చెప్పారు. ఈ కుంకుమ మొత్తం భలే అమ్ముతున్నారండి. సపరేట్గా ప్యాకెట్స్లో ఉన్నాయి అండ్ సపరేట్గా కూడా ఇస్తున్నారు. ఇవైతే అక్కడ తయారు చేస్తున్నారు స్వీట్స్ ఫ్రెష్గా. అవన్నీ స్వీట్సే. అయితే బాగుంది మొత్తం. కానీ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి మాత్రం బాగా ఎక్స్టెండ్ అయితే చేశారు ఇవన్నీ షాప్స్ అన్నీ. పోయినసారి అయితే అంత లేవు, చాలా పెంచేశారండి షాప్స్ కూడా. అన్నీ ఉన్నాయి, ఇటు చెట్టు మొత్తం ఉన్నాయి. మాకు కావాల్సినవి అయితే తీసుకున్నాం మేము. ఇంకా అప్పటికే నైట్ 8:30, 9 అట్లా అయిపోయింది. ఇంకా మా వాళ్ళు అయితే ఫోన్లు చేస్తున్నారు, ఎక్కడున్నారు, డిన్నర్ చేద్దురు రండి అని చెప్పేసి అని. ఇంకా కొంచెం అక్కడ చూసేసి, కొంచెం లేడీస్కి ఇదే కదా ఎక్కడున్నా కానీ షాపింగ్ చేయాలి. కొంచెం సేపు అక్కడ షాపింగ్ చేసేసుకొని మేమైతే రిటర్న్ అయితే అయ్యాము. బ్యాంగిల్స్ అయితే మాత్రం ఎక్కడ చూసినా బ్యాంగిల్స్ అయితే విచ్చలవిడిగా ఉన్నాయి. ప్రైస్ కూడా పెద్ద ఎక్కువ ఏమైతే లేవు, 100 లోపే ఏవైనా కానీ. ఎక్కడైనా కొంచెం ఇంకొంచెం మోడల్స్ ఉంటే మాత్రం ఒక 150, ఇంకా అంతకుమించి అయితే లేవు. ఇవైతే భలే ఉన్నాయి. మా చిన్నప్పుడు మా వాకిలికి ఉండేవి గవ్వలవి. అవి చూసిన తర్వాత కొంచెం బాగా అనిపించింది భలే ఉన్నాయని. మళ్ళీ నేను ఇప్పుడు చూసాను అనమాట అలాంటి మోడల్స్. మా ఇంట్లో బాగుండేవి ఇలాంటివి, వాకిలికి కట్టేవాళ్ళం. అంటే ఇవన్నీ కడియాలు, మగపిల్లలు పెట్టుకుంటారు కదా అవి. ఇవన్నీ బాల్స్ పిల్లలు ఆడుకునేవి. ఇవైతే చాలా ఎక్కువ చెప్పారు రేట్ అయితే. అడిగాము
చాలా ఎక్కువ అయితే చెప్పారు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ మేమైతే తినడానికైతే వెళ్ళాము. అప్పుడు డిన్నర్ చేసేసి ఇంకా నైట్ అయితే రెస్ట్ తీసుకొని మార్నింగ్ వీళ్ళకి గుండు చేయించడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ట్విన్నీ పాపం నిద్ర మొత్తంలో ఉంది. టింటి వాడు అయితే పాపం బాగా ఏడ్చేశాడు. నేను శ్రీశైలం వెళ్ళాం కదా, ఎలాగో ఒకసారి చేయించేసేద్దాము. అప్పటికి 4 months అయిపోయింది వాళ్ళకి. 5th month ఇప్పుడు రన్నింగ్. ప్రెజెంట్ తిరుపతిలో ఇచ్చాము పుట్టు వెంట్రుకలు. నెక్స్ట్ అయితే ఇలా శ్రీశైలం వచ్చేసాం కదా, మళ్ళీ మనం అంత దూరం నుంచి రాలేము, ఒకేసారి ఇచ్చేసేద్దామని చెప్పి అయితే నేను చెప్పాను. పొద్దున్న లేవగానే 8కి ఆ టైంలో అయితే గుండు చేయించడానికి అయితే వెళ్ళామండి. ట్విన్నీ అయితే చక్కగా చేయించుకొని వచ్చేసింది అదే వాళ్ళ డాడీతో. ఇంటికాడ కొంచెం అల్లరి చేస్తున్నాడు. ఇంకా మా సఫారీని అయితే కడిగిచ్చాము. అక్కడ తెలిసిన వాళ్ళే మనుషుల్ని మాట్లాడారనమాట. ఆయన వచ్చి పొద్దున్నే నీట్గా అయితే కడుగుతున్నాడు సఫారీని. ఎందుకంటే ఎగ్జాక్ట్గా 9కి పూజ అయితే ఉంది మాకు సఫారీకి. ఇదైతే నీలం సంజీవరెడ్డి వాళ్ళది ఆశ్రమం లాగా అనమాట. అయితే కాటేజెస్ లానే ఇస్తున్నారు వాళ్ళు కూడా. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. నేనైతే మా హస్బెండ్కి చెప్తున్నాను కొంచెం సరిగ్గా తీయమని చెప్పి. ఇంకా అక్కడ మా మరిది మా అన్నయ్య వాళ్ళైతే నన్ను అయితే ఎక్కిరిస్తున్నారు యూట్యూబ్ చేస్తున్నానని. సో మళ్ళీ ఇది టేక్ 2 అనమాట. ఏదో నాకు తోచింది నేను ఏదో చేస్తున్నాను. మా బుడ్డిగాళ్ళకైతే ఇంకా గుండు కొట్టించాం కదా, వాళ్ళిద్దరిని జస్ట్ ఒక క్లిప్ తీద్దాం అనుకున్నాము. అసలు ఇద్దరైతే పాపం ట్వినీ ఎంత గొడవ చేయలేదు. చక్కగా ఉందండి, చాలా అంటే చాలా చక్కగా ఉంది చింతల్లి. ఇంక ఇది హోటల్ ఐలాపురం అంట. ఇది ఇక్కడ ఒక్క చోటే మాకైతే టిఫిన్ బాగా నచ్చింది. ఇక ట్విన్ అమ్మకైతే గుండు చేయించాం కదా, స్వామి బొట్టు అయితే పెట్టాము. టిఫిన్ చేసేసి మేము ఇంకైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇంకా మా మరిది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి అయితే ఫుల్గా రివర్స్ చేసుకొని వచ్చాను, మళ్ళీ వెనక్కి వెళ్ళి జనాలు ఫుల్గా ఉన్నారు. ఇసుకేస్తే రాలేదు, నిన్నైతే మామూలుగా అవస్థ పడలేదని చెప్తున్నాడు. పాపం మా ట్విన్నీ అయితే భలే ఉంటుంది బుద్ధిగా శివనామం పెట్టుకొని. నాకు బాగా ఇష్టం, అందరిలో కల్లా శివయ్య అంటేనే ఇష్టం. పిల్ల ఏంటి అలా అయిపోయింది ఒకసారిగా. ఇంకా మా ట్విన్ కూర్చొని ఉన్నాడు. వాడు ఎవరున్నా కానీ నన్నే టార్చర్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు, ఎవరిని టార్చర్ చేయడు. ఇక మా సఫారీకి పూజ చేయించడానికి అయితే వచ్చేసాము. శ్రీ బయలు వీరభద్రస్వామి టెంపుల్ అంట. ఇది బాగా ఫేమస్ అంట అక్కడ. ఓన్లీ ఇవి వాహనాలకు మాత్రమే చేస్తారంట పూజ. వాకులది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాదండి. ఇక పూలదండ ఇవన్నీ అయితే వాళ్ళే తెచ్చారు. సో ఇంకా వాళ్ళే మొత్తం చెప్పాను కదా అరేంజ్ చేశారని చెప్పి. ఒక 15 minutes అట్లా పట్టింది మొత్తం చదివించి, గోత్రనామాలన్నీ చదివి పూజ అయితే చేశారు. ఇంకా నిమ్మకాయలు పెట్టించేసి దిష్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్టార్ట్ చేయమన్నారు. నేనైతే మొత్తం వద్దండి, కారంతా పెట్టొద్దు, జస్ట్ శివనామం ఒకటి పెట్టండి చాలు అని చెప్పేసి అన్నాను. సరే అక్కడ ఆ సింబల్ దగ్గర శివనామం ఒకటి పెట్టేసి పైన ఓం అని రాశారు. దిష్టి అయితే తీస్తున్నారు పంతులు గారు. ఏమో అనుకోకుండా స్వామి సన్నిధికి వెళ్ళాము. ఇంకా అక్కడే పూజ కూడా అయిపోయింది మాకు. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈయన గణపతి ఆలయం ఉంటుంది అన్నమాట. స్టార్టింగ్లోనే మనకి సాక్షి గణపతి దేవాలయం అని స్టార్టింగ్లోనే తగులుతుంది ఇది. సో మేమైతే వచ్చేటప్పుడు అయితే వచ్చాము, అక్కడ కూడా దిష్టి తీపిచ్చాము. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఇది శ్రీశైలం రిజర్వాయర్ అంట. ఇదైతే నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. మా మరిది వాళ్ళు అండ్ మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు వచ్చేవాళ్ళంట. వాళ్ళది గిద్దలూరు అండి, ఇక్కడ దగ్గరలో. వాళ్ళైతే వచ్చేవాళ్ళంట. వాళ్ళు ఎప్పుడు శ్రీశైలం అయితే వస్తూ ఉంటారు. చిన్నప్పుడు అయితే దగ్గరగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇదంతా తెలుసు, మొత్తం ప్లేస్ అంతా. ఇప్పుడైతే లోపలికి వెళ్ళనివ్వట్లేదు అనుకుంటా. మొత్తం ఎక్కడికైతే కట్టేసి ఉన్నాయి అన్నీ. అటైతే నాకు బోటింగ్ ఒకటైతే కనిపించింది లాస్ట్లో, చాలా దూరంలో.
బోట్ మీద అయితే వస్తున్నారు కానీ మిట్ట మధ్యాహ్నం కదా, ఎండ అయితే వాసిపోతుంది, చాలా ఎక్కువ ఉంది ఎండ. మేము ఎక్కువ టైం అయితే లేము, ఒక 5-10 మినిట్స్ ఉన్నామంతే. జస్ట్ చూసేసి అయితే వెళ్ళాము. మేము రిటర్న్ అయిపోయామండి మళ్ళీ విజయవాడకి అయితే. ఆ రోజు నైట్ విజయవాడలో స్టే చేసి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వైజాగ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇది వైజాగ్కి దగ్గరకు వచ్చేటప్పుడు అన్నవరం దగ్గర ఇది అమలోద్భవి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, హోటల్ కూడా చాలా పెద్దదండి ఇది. మా 10-20 అయితే ఇంకా స్టార్ట్ చేశారనమాట వాళ్ళది, ఎప్పుడు రెగ్యులర్గా ఉండేది. అవుట్లుక్ చాలా పెద్దది హోటల్ అయితే.